హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇది మా గార్డెన్ అనమాట, మా ఫ్లవర్ గార్డెన్. నా ప్రీవియస్ వీడియోస్లో ఇంకా డీటెయిల్గా చూపించి ఉన్నాను. సో ఒకసారి చెక్ చేయండి ఛానల్ని. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. వీడియో మా సెక్యూరిటీ. సో గైస్, డైలీ రొటీన్లో ఒక పార్ట్ ఏంటంటే నేను రోజు మిల్క్కి వెళ్తానమాట. మా పక్క పొలంలో వాళ్ళు మిల్క్ ప్రొడ్యూస్ చేస్తారు. సో వాళ్ళ దగ్గర మేము తీసుకుంటాం. ఒకప్పుడు మాకు ఆవులు ఉండేవి, బట్ ఇప్పుడు లేవు. అలాగ మార్నింగ్ ప్రశాంతంగా అలాగ పొలంలోకి వెళ్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ కూడా. సో రిటర్న్ వాళ్ళకి గిన్నె ఇచ్చేసి నేను రిటర్న్ వచ్చేస్తాను అనమాట. వాళ్ళ పని అయ్యాక పట్టుకొని వస్తారు పాలు. వీడు ఇక్కడికి అక్కడికి అలా తిరుగుతూనే ఉంటాడు అనమాట. వీడు వాళ్ళ దగ్గర తింటాడు, మన దగ్గర కూడా తింటాడు ఫుడ్. ఇదంతా మన పొలం. సో మోస్ట్లీ మాకు ఇంకా వీధులు సందులు ఏమీ ఉండవు. మా పొలమే మాకు వీధి, మా పొలమే మాకు సందు అనమాట. సో ఇంటికి వెళ్తున్నాను. చాలా పీస్ఫుల్గా ఉంది ఈరోజు. ఎందుకో మబ్బుగా ఉంది, సన్ కూడా ఎక్కువ లేదు. సో ఇది ఈ ఫ్లవర్ చూసారా, ఇది లేడీస్ ఫింగర్ ఫ్లవర్ అనమాట. ఈ ఫ్లవర్ తర్వాత కిందన చూసారా లేడీస్ ఫింగర్ స్టార్ట్ అవుతుంది. సో ఫ్లవర్ రాలిపోయిన తర్వాత దాని నుండి మనకి ఆ లేడీస్ ఫింగర్ గ్రో అవుతుంది అనమాట. సో నిన్నట్లాగా ఈరోజు కూడా నా బండి హ్యాండ్ ఇస్తుందేమో అని అనుకున్నాను, బట్ ఎలకలైతే ఏమీ కొరకలేదు. బండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది నా డైలీ రొటీన్లో ఇది ఇంకొక పార్ట్ ఏంటంటే, నేను రోజు సెంటర్కి వెళ్ళి వీడియోని అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేయడానికి ఎలాగో వెళ్తాను కదా, అప్పుడే అమ్మని అడుగుతాను అనమాట ఏమైనా సరుకులు తేవాలేమో అని. సో ఏమైనా తేవాలన్నా ఆ టైంలోనే తెచ్చేస్తాను అనమాట. మా సెంటర్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది, అయినా కానీ నేను హెల్మెట్ వేసుకొని వెళ్తాను. సో ఇది డాడీ ఫిష్ తీసుకొని వచ్చారు ఈరోజు. సో ఫిష్ ప్రిపేర్ చేయడానికి అన్నీ రెడీ చేశారు. సో మా డాడీ ఫిష్ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. సో పొలంలో మా ఇల్లు ఉంది, మాకు ఇదే అడ్వాంటేజ్. బాగా అడ్వాంటేజ్ ఏంటంటే మేము ఏ పనులైనా చాలా ఫ్రీగా చేసుకోవచ్చు. సో కంజెస్టెడ్ అని స్పేస్గా అలా ఏమి ఉండదు, ఓపెన్ స్పేస్ ఉంటుంది. సో అన్నీ మాకేం కావాలన్నా మేము అలా సెట్ చేసుకొని అన్నీ చేసుకుంటూ ఉంటాం అనమాట. చెప్పాలంటే ఇది చాలా పెద్ద ఫ్రీడమ్గా ఉంటుంది మా పొలంలో ఇల్లు అనేది. ఆ చెత్త అంతా ఎక్కడ విసిరాయాలి అనే టెన్షన్ ఉండదు, ఏమీ ఉండదు. ఇది మా ఇంటి ముందే మేము అలాగా సెటప్ చేసుకున్నాం. సో నేను ఇంకా నా వర్క్ స్టార్ట్ చేద్దామని నా డెస్క్ దగ్గరికి వచ్చేసాను. ఏ మూవీ చూడాలి అని అనుకొని మార్టియన్ మూవీ చూద్దామని డిసైడ్ అయ్యాను. ఈ మూవీ మీరు ఎవరైనా చూడకపోతే కంపల్సరీ చూడండి, చాలా బాగుంటుంది. మార్స్ మీద సోలో సర్వైవల్ మూవీ. సో నా వర్క్ అయితే లాస్ట్ నైట్ ఇంతవరకు కంప్లీట్ అయింది. ఇంతవరకు చేసేసి ఇంకా నిద్ర ఆపుకోలేక పడుకుని పోయాను. సో ఈరోజు అక్కడ నుండే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా ఈ 3 ట్యాంక్స్ కూడా నేను పెయింట్ చేయాలి. ఈ పెయింట్ వర్క్ అంతా అయ్యాక మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అసలు నేను ఏ ప్రాజెక్ట్ చేస్తున్నాను, ఎలా ఉంటుంది అనేది. సో డైలీ ఫాలో అవ్వండి, అదే నా లేఅవుట్. ఆ లేఅవుట్ మీద ఈ ట్యాంక్స్ అన్నీ ఫిట్ అవుతాయి అన్నమాట. డైలీ చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఫైనల్ అవుట్పుట్, ఆ ప్రాజెక్ట్ ఏ రకంగా మారుతుంది అనేది. సో టైం 10 అయింది. ఆ పాత ట్యాంక్ పైన పెయింట్ కూడా ఫినిష్ అయిపోయింది అనమాట. సో కొత్త ట్యాంక్ తీసుకున్నాను, దీన్ని కూడా పెయింట్ చేయాలి ఇప్పుడు. మిడ్ నైట్ 12 వరకు టార్గెట్ పెట్టుకున్నాను, బట్ ఎంతవరకు ఎంత అవుతుంది. హార్డ్లీ నాన్ స్టాప్ చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ వరకు అయిన ప్రోగ్రెస్ అయితే ఇది. చెప్పాలంటే కొంచెం ఈరోజు స్లోగానే అయింది వర్క్. సో మధ్యాహ్నం మమ్మీ భోజనం పెట్టారు, చేపల పులుసు, రైస్ అండ్ ఫిష్ ఫ్రై. నేను ఫిష్ ఫ్రైనే బాగా తింటాను, ఎందుకో పులుసులో చేప నాకు అంత టేస్టీగా అనిపించదు. సో ఈవినింగ్ సెలూన్కి వెళ్ళాను, జుట్టు కొంచెం ఇరిటేటింగ్గా ఉంది. సో సెలూన్కి వెళ్ళి వస్తుండగా అలాగే సన్సెట్ని షూట్ చేశాను. సో విలేజ్ సైడ్ సన్సెట్స్ చాలా బాగుంటాయి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, కామ్గా ఉంటుంది.
సో గైస్ ప్రాజెక్ట్ అయితే ఇంతవరకు వచ్చింది. ఇంకా చాలా టైం ఉంది. నేను ఎర్లీగా వ్లాగ్ని క్లోజ్ చేస్తున్నాను. రేపు కంటిన్యూ చేస్తాను. సో బాయ్ గైస్, టేక్ కేర్.